ఏడి కనబడతలేడు. చెత్త కుప్ప ఏమంటే ఏం చేస్తాండి అసలు? అరే అన్న, నేనేం పని చెప్పినా నువ్వేం చేస్తున్నావురా? చెత్త కుప్ప చేయమని చేసిన, పెళ్లి కోదామని బట్టలు మంచిగా వేసుకుంటే ఈ పని చేపిస్తాను ఏంది నాతోటి? పెళ్లికి తర్వాత కూడా పోవచ్చు. నిన్ను చెత్త సాపి ఏమంటే ఏం సాపి వేసినవురా నువ్వు? ఎక్కడ అంగడి అక్కడనే పాడాయే. చేసే కాడికి చేసిన, బట్టలు మత్తాయని ఇటు కూర్చున్నా. నిన్ను గింత తొందరగా గాడ్రెస్ ఎవడ వేసుకోమన్నారా? పెళ్లికేటప్పుడు 10 నిమిషాల ముందు వేసుకుంటే అయ్యే పీక్తుంది. నువ్వు పొద్దుగాల లేచి ముస్తాపై కూర్చున్నావు. ఆడ మా దోస్తులు రెడీ ఉన్నారు పెళ్లికోవడానికి, అందుకే పెళ్లికి వచ్చినాక నువ్వేం చేయమన్నా చెప్తా. సరే పోతే పోగాని. అవును గాని అడ్లు మ్యాచర్ అత్తలేవట్రా. ఇంకా 10 రోజులైనా జోకపోయేటట్లేరు. పోయి అవన్నీ నేర్పిరాపో. పెళ్లికి తర్వాత కూడా పోవచ్చు. ఏంది పెళ్లికి తర్వాత పోవచ్చా? పెళ్లి ఎన్నిసార్లు చేసుకుంటాడు? తర్వాత పోవంటే రేపెల్లుండి పోడు కాదురా, ఆ అడ్లన్నీ నేర్పచ్చి పో అంటున్నా. అడ్లు నేర్పచ్చే వరకు ఏ టైం అవుతుందో నేను పోను, రేపు పోతా. రేపు అనుకుంటే ఇప్పటికి 4-5 రోజులు చేయబడుతుంది. ఈ 2 రోజులకి ఇట్లా జోకు పియపోయినావు అనుకో, ఇంట్లో గుర్రానియ్యా. ఇవాళ ఒక్కరోజు ముక్క సుక్క కోసం పోతున్నావు, రోజు ఇంటికాడ అన్నం కూడా పెట్టానికి అది జోకు పియకపోతే. ఇట్నే ఉంటుందా అనే? పెళ్లికి రెడీ అయిన ఇట్లా చేసుడు పద్ధతి కాదు నీది. ఇట్లా వేయకపోతే ఇంకెట్లా వేయాలి? 4-5 రోజుల నుంచి ఏదో ఒక సాకి ఎప్పుకుంటూ తప్పించుకునే పడుతుంది. పురుడు అంటున్నావు, పుట్టెంటుకలు అంటున్నావు, సావు అంటున్నావు, దినాలంటున్నావు, లగ్గమన పడుతుంది. ఇవాళ ఇట్లా అవి జోకు పిచ్చి రాకపోయినావు అనుకో, ఇవాళ ఇంట్లోకి రాని పక్క చెప్తాన్నా. నన్ను ఇడిచిపెట్టట్లేవు. ఇలా అడ్లు నేర్పచ్చి పెళ్లి కోత మరి. సరే, ఆ అడ్లు నేర్పచ్చి నువ్వు ఎప్పుడన్నావో ఆ కొత్త డ్రెస్ ఇప్పేసి పాత డ్రెస్ వేసుకొని పో, లేకపోతే అవి పిండలేక సావాలా నేను. అగో నువ్వేట పోతున్నావు? ఇద్దరం కలిసి బాగుందా? తొందర అవుతుంది. నువ్వైతే పో, నేను అన్నం కూర అండి పనంతా తీరినాక వస్తా. మళ్ళీ డ్రెస్ ఇచ్చి వేరే డ్రెస్ వేసుకొని పోవాలి. పోంగా మా అయ్యాన్ని తీసుకుపోతా తప్పుడాక, వాడైతే తొందర నేర్పుతాడు. ఆరా మన సీరియల్ నెంబర్ ఏమో లాస్ట్ ఉంది. ఇవన్నీ అడ్ల కుప్పలు ఉన్నాయి. అసలు అబ్బాయి ఎప్పుడు జోకుతారు, మన ఎప్పుడు జోకుతారు? అరే వారి ఎన్ని కుప్పలు ముందట ఉంటేందిరా? మ్యాచర్ రాంది అడ్లు జోకరు, మ్యాచర్ వస్తేనే అడ్లు జోకుతారు. నిజమారా? అంటే మరి మన మ్యాచ్ వచ్చినాయా? అసలు ఆ మ్యాచ్ ఎట్లా చూస్తారా? ఏం లేదురా, అడ్లు తీసుకొని దవడకే కట్టుకో అంటే మ్యాచర్ వచ్చినట్టే. అవునారా? అయితే ఎత్తి కోటి. అరే కట్టుకో అంటలేవురా, అంత మెత్త మెత్తగానే ఉన్నాయిగా. అయితే మ్యాచర్ రానట్టే. ఓ పొరాళ్ళు గా నోట్లు వేసుకొని ఎందుకు చూస్తారు రా? కాలు కింద వేసాన్ని 4 లేకుండా చేతిలో పోసుకురాని 4. అట్లా కూడా కాకపోతే సెంటర్ సార్ వస్తాడు, వచ్చినాక చూస్తాడు. ఆగుర్రి ఓరి అక్క, సెంటర్ సారా? నేను మొన్ననే ఇంటర్ ఎగ్జామ్ రాసిన, మొన్న నన్ను దొరకబట్టిండు, ఇప్పుడు చూస్తేమని అంటాడు కావచ్చు. ముఖం సెంటర్ సార్ అంటే ఆ సెంటర్ సార్ కాదురా, అడ్ల సెంటర్ సారు. ఓహో, అడ్ల సెంటర్ సారా? నేను సెంటర్ సార్ అంటే ఎగ్జామ్ సెంటర్ సార్ అనుకుంటా. అనుకుంటావురా, ఎందుకు అనుకో, మనకి ఎగ్జామ్ అంటే భయమనే, అందుకే ఇంటర్ 4 సార్లు రాత్తివి. ఓ పోడా, ఇంటర్ 4 సార్లు ఫెయిల్ అయినవా? నేనైతే 2 సార్లు ఫెయిల్ అయినా. నువ్వు నాకన్నా వేస్టే. ఏంది 2 సార్లు ఫెయిల్ అయినవా? అట్లయితే ఇది వరకు నువ్వు ఎప్పుడో చావన్నే. ఓ ముండగోడుక, నువ్వు నన్ను చావంటానవేంది? నీ నోట్ల అడ్లు అంటే మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా ఆడిపోరాన్లు మానానికి మందాగా ఊరేసుకుని చచ్చిపోతారు కదా, నువ్వు ఇంకా చచ్చిపోలేదని అంటానా. ఫెయిల్ అయితే చస్తారా? అట్లా తెలివి తక్కువ వాళ్ళు అయితే చస్తారు. నేను జావా, ఫెయిల్ అయితే ఇట్ట మళ్ళీ రాసుకుంటా, మళ్ళీ ఫెయిల్ అయితే మాకు భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకొని బతుకుతా. నేను కూడా గట్నే అనుకున్నా కానీ మాకింత భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకొని బతుకుతామని అనుకుంటానయ్యా. సరే గాని మీకు చెప్పన్నారా? ఇగో మన సెంటర్ సార్కి రాత్రి ఇంత మందు పంపించి చికెన్ తినిపించినాం అనుకో, రాత్రికి రాత్రే మ్యాచ్ రాకుండా కూడా అడ్లు జోకిచ్చి పంపిస్తాడట. ఆ జోక్తారట. ఒకవేళ మనం మ్యాచ్ రాకపోతే మనం కూడా అట్లనే జోకిద్దామా? జోకిద్దాం. లేకపోతే ఎండల ఈ నేర్పుడు ఉక్కు పోసుడు దాంతేంది, మ్యాచ్ రాకపోతే ఒకవేళ సారత్తే గదే పని చేద్దాం. ఆ గంతే పసి సారైతే రాని దేవుడా. రే కాళ్ళతో ఏమంటున్నావు రా? తొందర ఎత్తు, ఇంటికి వచ్చు తొందర. అరే కళ్ళు దబ్బినాయారా? ఈ కుప్ప అంతా వాళ్ళు చేసిర్రా, నువ్వు ఇట్లా అంటే అయిపోతుందారా? సరే కానీ చేస్తా కానీ మరి రాత్రి ఏమైనా ఉందా లేదురా? చూర్రా నా ముఖం చూర్రా. రే రాత్రి రాకెందుకురా? ఈ కుప్ప గాని ఇప్పుడే చల్లగా తెత్తా, తాగేవు. రమేష్ దోస్తు అంటే నువ్వురా, ఏదో ఆటు తెస్తావు అనుకుంటే చల్లని బీరు తెస్తున్నావారా? ఆగురా నువ్వురా. ఏందా చెప్పేది వినేది? నువ్వు చల్లటి బీరు తీసుకురాపో. ఒక్క అడ్లిప్పు లేకుండా చేస్తావు, కుప్ప మొత్తం నేను దెబ్బ తప్పో, నువ్వు తీసుకురాపో.
ఆగురా, నేను చెప్పేది నువ్వు కనీసం అరే ఎత్తనే వారా చల్లదంటే ఏమనుకుంటున్నావురా? ఏంటిరా థమ్స్అప్. ఏంటి థమ్సాబా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. నేను తెస్తానది థమ్స్అపేరా. చల్లడిదంటే నీళ్ళు కావచ్చు, థమ్స్అప్ కావచ్చు. నేను తెస్తానది బీర్ అనుకున్నావారా నువ్వు? ఓన్ని నోట్లు వచ్చా నువ్వు దోస్తు కానీ కాదురా, దోపిడి కానివిరా. అగో నేను ఎత్తా దోపిడి అయితేరా. దోపిడి కానీ కాకపోతే ఏందిరా, గింత పెద్ద కుప్ప చేసినా 20 రూపాయలు థమ్స్అప్ తెస్తా అంటావురా? ఇద్దరు మనుషులు పెట్టినా కాదు కారా ఈ కుప్ప. నీ అంత వేస్ట్ గాడు ఉండడు. సరేరమ్మాయి, ఇప్పుడు కాదు సాయంత్రం నువ్వు ఎన్ని తాగితే అన్ని బీర్లు తెప్పిస్తా. నువ్వు తాగి బొర్రని బీర్లు తాగిస్తారా? సరేరా తాగిపిచ్చావురా, కొద్దిగా తాగిపిచ్చావు కానీ ఎండ పగ మండుతాంది. వడదెబ్బ కొడితే చత్తం. కాసేపు నీడ కూర్చుందాం పారా. ఏమ్రో ఎవ్వరు చూసి ఏం మాట్లాడుతున్నావురా? రమేష్, నువ్వు కూర్చోంటే కూర్చోపోయి. అరే రమేషా, నువ్వు రమేష్ అని నాకు తెలుసురా, కానీ సూర్యుని తెలియద్దారా? 40 నుంచి 50 డిగ్రీలు ఎండ చంపుతాంది. పారా కొంచెం కూర్చుందాం పారా, బాంచాను రా. అరే డిగ్రీలకు డిగ్రీలు చేసినరా, ఆ డిగ్రీ కింద గీ డిగ్రీ ఏం పని చేస్తారా? పోయి కూర్చోపో, నేను చేస్తా. ఓ అరే నీకు చెప్పు తినవురా, నీకు సూర్యుడు కొడితేనే నీకు తెలుస్తుంది సూర్యుని సంగతి. ఏం మాట్లాడుతున్నావురా? చూసినావా కండల్ జిమ్ము బాడీ జిమ్ము. బయలుదేరు లేకుంటే చస్తావురా. రెచ్చగొడుతున్నావు సూరి, బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. నువ్వు నా జోలికి రావద్దంటున్నా. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు, ఓడిపోతావు. బయలుదేరు, చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. అరే ఇక సూర్యునితోటే నారా లొల్లి, చచ్చిపోతావు ఇట్రా. అరే ఉక్కు బాడిరా, ఉక్కు బాడి ఇక్కడ. సూర్యుడు కాదురా, సూర్యుడు తాత వచ్చినా గాని ఏం చేయలేరురా నన్ను. నాతో ఆట సాగుతో వేట రెండు ఒకటేరా తమ్మి. వర్షాకాలం చలికాలం అంటే ఇడిచిపెట్లే గాని ఎండాకాలం నాదిరా, సత్తావు. అరే ఏ బాడ అయితే ఏందిరా, సూర్యునితో పెట్టుకుంటే ఇనిమైన కరిగిపోతుందిరా. అరే కొంచెం రారా, నీడకు రారా. అరే నువ్వు కూర్చున్నంతసేపు కూర్చో, అవరిదాకా నేను ఒక్కడిని చెప్తా, తర్వాత వచ్చి అడ్డుకుపోయి, సరేనా? అరే నీ సావు నువ్వు సావు, నాకేంద్రా నీ అడ్లు నీ ఇష్టం పో. మీదేనా? అమ్మా అదే ఎవర్రా నువ్వు? ఎవరంటావు? సార్. సారా? ఎవనికి సారు, దేనికి సారు? ఓ అక్క, బీటికి సార్ అయిననే. ఎవడికి కూడా నాకు మళ్ళీ అడ్డు జోకడు. అయ్యో బీట్ సారా? అయ్యో సార్, నువ్వు బీట్ సార్ అని నాకు తెలియదు. నేను ఇయ్యాలని బీట్లకు ఫస్ట్ వచ్చిన. అంత చూడడానికి ఎట్లా నువ్వు గాయదం లెక్కున్నావు, నేను ఎవడో అనుకున్నా. అంతేగాని గాయదం లెక్కున్నానా? నిజంగానే గాయదం లెక్కనే ఉన్నా. రేపటి చల్లి మంచిగా సూటు బూటేసుకొని మంచిగా తయారై రావాలి, అప్పుడు సరే నమ్ముతుంది. సరే గాని అట్లా మీయేనా? మ్యాచ్ చూడాలి. ఆ మాయే సారు, చూడూరు జరా. సరే. ఈ మ్యాచ్ రాలేగా? అయ్యో సార్, నేను రోజు అట్లా నేర్పణ పడితే మ్యాచ్ రాలేదంటాను. రాలే కాబట్టి రాలే అని చెప్తాను. అవద్దని చెప్పడాక నాకు సంబరం అయ్యింది. అట్లా మీయేనా? మాయగా సార్ ఓ మంది. ఏంది మందియా? అయినా కానీ నువ్వెందుకు దుంటాను? మరి లేకపోతే ఏంది సార్, మాటలు కాబట్టి దున్నుతాను. వచ్చి మీయా అని అనబడుతుంది. సరే సరే. కొద్దిగా మంచిగా చూడండి సారు. ఏ మ్యాచ్ రాలే కానీ పసనర్పురి. ఏంది సారు, నిజంగానే రాలేదా మ్యాచరు? రాలే కాబట్టి రాలే అని చెప్తాను. నువ్వు బామ్మది కారటాలు ఆడడానికి. సరే కానీ సారు, రాత్రికింత సుక్క ముక్క సెడియేస్తా. రాత్రి జోకలేరు. గవ్వ నడివే, నీ అందరి లెక్క కాదు. అయ్యో సారు కొద్దిగా చూడలేరు. అయ్యో సారు, ఇలా రాత్రి 8 PM తెత్తా, కొద్దిగా చూడలేరు. ఆఫ్ కాదు, ఫుల్లు. 8 PM? గవ్వని మన దగ్గర నడివాయి. ఐఎమ్ ఫుల్. ఇగో సారు, వాళ్ళేమో ఏమో పిఏమో తెత్తా అంటారు కదా, నేను కూడా తెప్పిస్తా. వాళ్ళతో పాటు మాది కూడా జోకవా? మీ అందరు ఒకటేనా?
సరే సరే ఇవాళ రాత్రికి రాత్రి కాంటాక్ట్ పంపిద్దాం, అవైతే రెడీ పెట్టుకోరు మరి. సరే 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 7కి వస్తా, 7కు జోకిపిస్తా, 8కు 8 PM రెడీగా ఉండాలి. రైట్. అరే ఏమో పియేమో నాకు కూడా ఒకటి కొనుక్కరారా మీరు కొనుకొచ్చుకునేటప్పుడు. ఎందుకే నువ్వు తాగుతా? ఓ బాడుకో నేను తాగుడు కాదు ఆయనకి ఇయ్యద్దా బీటిగానికి. సరే గాని 1000 రూపాయలు అయితే మరి 1000 రూపాయలు ఇయ్యి రాంగా తీసుకొస్తా. సరే ఇత్తా. బాబు నీ అట్లు సార్ నా అట్లేదు. బాబు ఈ మ్యాచ్ రాలేదు, పల్స నేర్పు మొత్తం. సరే వీడు 10th అయినా పాస్ కాలేదు, వీనికి బీట్ ఆఫీసర్ జాబ్ ఇచ్చారు. నిలబడుతుంది. నేను కదా సార్ అట్లా నేర్పుతున్నా. బాబు ఈ అట్ల ఎవరు? నాయే సార్ నాయే. కష్టపడి ఇవరక కుప్ప చేసిన ఇప్పుడే కూర్చుందాం అనుకుంటున్నాను సార్. కూసోకూరి మ్యాచ్ వచ్చేకేస్తా. ఏంద్రా మ్యాచర్ అంటాడు. మ్యాచర్ అంటే ఏంటిదిరా? మ్యాచర్ అంటే అట్లకు జ్వరం వచ్చిందో లేదో చెప్తారు ఇప్పుడు. అరే మనుషులకు వస్తుంది, పశువులకు వస్తుంది, అట్లకు కూడా వస్తుందా జ్వరం? అరే అట్లకు జ్వరం వస్తేనే జోక్తారు. వదిలేకు నన్ను, ఆగు సార్ చూస్తాడు కదా. ఈడని సార్ ఉడతలు పట్టుకునేటోళ్ళు లెక్కున్నాడు. ఆవురా అడ్డు జోకొచ్చేదాకా సార్ అనుడే. బాబు ఈ మ్యాచ్ వస్తలేవు 20-25 వస్తుంది. మళ్ళీ కుప్ప ఏమన్నారు మొత్తం మన పల్స నేర్పురి. ఇదేంద్రా ఇవరాక తీట చెప్తివి మళ్ళా నేర్పమంటాండేమరా? అరే నువ్వు ఆవురా. సారు నీ మీటర్ తప్పు చెప్తాంది, మళ్ళీ వస్తుంది చూడు. కావాల్సంటే కొరికి చూసిన ఆ తర్వాత నేర్పిన. మిషన్ తప్ప అంటాను, నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? నాకన్నా ఎక్కువ చదువుకున్నావా? చక్కగా పల్స నేర్పి మళ్ళీ మంచిగా ఉల్లారవై. అరే కుక్కకు బొక్క దొరికినట్టు ఈయనకి మీటర్ దొరికిందా ఈడ ఆగుతాడేమరా భూమి మీద? ఆవురా నీకు దండం పెట్టను, నువ్వు ఆవు. ఎట్నో చేసి జోకించుకోవాలి. అవును గత 3 ఏళ్ల సాంది ఇదే బీట్ల పని చేస్తాన్నా, మీటర్ అవసరం లేదు, ఇట్లా చూసి చెప్తా. అరే నీ గురించి మొత్తం తెలుసురా నాకు. మ్యాచర్ వచ్చినా మ్యాచర్ రాలే అంటావు. ముందు నీ వెనక జోకిస్తావు, వెనుక నీ ముందు జోకిస్తావు, ఆడేమన్నా ఇస్తే జోకిస్తావు. మాకు తెలియదారా నీ గురించి? ఏం మాట్లాడుతున్నావు? గసండి మా దగ్గర నడివాయి. తెలుసులే పోయి నీ గురించి. నిన్న లచ్చిగాని మ్యాచ్ రాకుండా జోకిచ్చిన, వాడు తాగిపించిండని తినిపించిండని, మావాడు చేయలేడానిగా జోకి అని అంటున్నావు. ఇప్పుడు నేను జోకి అన్న నానే ఏడో జోకిస్తున్నావే? ఇప్పరాక మళ్ళీ నేర్పు అంటే మ్యాచ్ రాలే అంటివి, మళ్ళీ మాట మారుతాను. రమేష్ అన్న మనోడేనా? మనోడే మా దోస్తే. రమేష్ అన్న నీ కుప్పకే ఉండని జోకుడేందుకు? డైరెక్ట్ లైన్లో వచ్చి పంపిద్దాం. లారీ రారీ ఈ మిల్క్ పోసుకపోవాలి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఓకే. అరే చూసిన వారా గట్టిగా మాట్లాడేపాటికే జోకిస్తా అంటాను. అంతా లంగలే ఉంటారు బీట్ ఆఫీసర్లు అంటే లంగలు ఉన్నారు మొత్తం. ఎవ్వరు చూడు రైతులను ముంచుదామని చూస్తారు, కరెక్ట్ ఎవరు చేయర్రా. సరే అన్న అయిందేదో అయిపోయింది. మీకు ఎడి చేసి అలా మీ బత్తలు బయట ఎడి చేస్తా, ఎడి చేసి మీకు క్లియర్ చేస్తా. సాయంత్రం దాకా ఉంటుంది పక్క. ఇంకా ఓకే సరే సార్. ఓ అన్న గీడేం చేస్తున్నావు? అప్పటి పత్తి పొరకల సౌండ్ వస్తే పంది అనుకున్నావు. గీడేం చేస్తున్నావు నువ్వు? తమ్ముడు ఏం చెప్పాలి తమ్ముడు, గంటే ఒకటే ఉరుకుడు. ఏం ఉరుకుడే నీ ఉరుకుడు పాడుగాను. ఇంత సప్పుడు లేదేం లేదు. ఈ పొరకల్ల సప్పుడైతే అడైపోయింది అనుకో మేం భయపడుతుంది. నా బాధ నీకేం చెప్పాలి అవ్వా, నా బాధ నాకుంది. అబ్బా మళ్ళీ అత్తంది. తమ్ముడు మావాడు కనబడ్డా? మీవాడా? గిన్నె మీవాడేనా? ఈయన మావాడే. అవురా గంట నీ ఏరుగుడు ఎట్లా పోను అట్లా అనేవనే నేర్పంపా. ఏం నేర్పుడు రా, గంటల 10 సార్లు కారా. ఏం నేర్పుడు పో. 10 సార్లు పోయినవా? నీ వరకు నిన్నేం తిన్నావు? చికెన్ తిన్నా, మటన్ తిన్నావా? ఓ అక్క మంచిగా చికెన్ మటన్ కారం వేసి గుమ్మినట్టున్నాడు, అందుకే ఎరగ పెడతాంది. ఏ తమ్ముడు ఏం లేదు, చికెన్ లేదు, మటన్ లేదు, కారం లేదు. గంట సేపే ఒకటే ఉరుకుడు అవుతుంది. రమేష్ నాకు తెలిసి నీకు తలిగింది. ఏం తలిగిందన్నా? వడదెబ్బ తమ్మి, వడదెబ్బ. అన్నా వడదెబ్బ తలిగిందానే నీకు? నాకు వడదెబ్బ తాకుతుందా? ఉక్కు మనిషి నాకేం తలగలే. ఏ అన్నా అది వడదెబ్బ లెక్క లేదు, దయ్యం గిట్ట పట్టవచ్చు.
నేను చెప్పలేదా అన్న కక్కుతాండు ఎరుగ పెడుతుందంటే దయ్యం పట్టినట్టే. దయ్యం పట్టంటేనా అక్క? దయ్యం పడితే ఇప్పుడు ఏం చేస్తారు? చచ్చిపోతాడా? ఏ చచ్చిపోడు గాని మీ దగ్గర జీరిగింజలు నిమ్మకాయలు కొడుగుడ్లు ఉన్నాయా? అవెందుకు? కొడుగుడ్డు కొట్టిపోసి ఇట్లా తినిపిస్తావు ఏంది మావానికి? కొడుగుడ్డు కొట్టిపోసి ఇట్లా తినిపిస్తావు ఏంది మావానికి? పిసనా అన్న నీకు ఇంకా కొడుగుడ్లు కొట్టిపోసి తినిపిస్తానా? దాన్ని దింపి 3 బజార్ల కడ పెట్టాలి, అప్పుడు దయ్యం పోతుంది. ఏవన్నీ ఉత్తమ ముచ్చర్లు గీయాలి. రేపు గవాన్ని ఎక్కడి మళ్ళా అదే తలిగింది దానికి. మళ్ళీ ఏం తలిగిందన్న? అదే తమ్మి వడదెబ్బ. నాకు ఉక్కు బాడీ, నాకు వడదెబ్బ అక్కడే. ఏమైంది? అందరికి గుంపు కట్టిర్రు. గైనెందుకు గంటల కూర్చున్నాడు? ఏం చెప్పమంటావు అన్న? మావానికి ఏమైందో అర్థమవుతలేదు, ఒకటే కక్కుడు ఏరుగుడు. ఏంది కక్కుతాండే ఎరుగుతాండా? అవన్నా తలకాయ గిట్ట నొత్తాందా మరి? అన్న ఇప్పుడిప్పుడే కొంచెం తలకే నొత్తందన్న. నొత్తాందా? అట్లయితే అదే తలిగింది పో నీకు. ఏం తలిగిందన్న? నాకు తెలిసే అన్న అప్పటి నుంచి నేను దయ్యం పట్టిందంటే నేను చెప్తింటలేరు ఇల్లు. ఏ దయ్యం కాదు మన కాదు, ఆయనకు వడదెబ్బ తలిగింది. కక్కుతాండి ఏరుగా పెడతాను తల నొత్తాందంటే ఏమనుకుంటారు? వడదెబ్బ తలిగింది. నేను చెప్తానన్న అప్పడుసుంది, చెప్తుంటలేరు వీళ్ళు వడదెబ్బ కొట్టిందంటే. వడదెబ్బ తాగితే మరి బతుకుతాడా అన్న? బతుకుడు మా బతుకుతాడు. ఇట్లున్నప్పుడు ఇంత ట్రీట్మెంట్ అందించాలి. ఎక్కువైందనుకో మరి ఉంటాడో పీకుతాడో. అన్న మావానికి ఏం కాకుండా అదేంటిదో ట్రీట్మెంట్ చెప్పుకో అన్న. ఏమో నాకు కూడా తెలియదు. మళ్ళీ నేను ఏమో చెప్తా మళ్ళీ ఆయనకి ఏమన్నా అయితే మళ్ళీ అన్న అంటారు. మరి అన్న పోతా నీ పరిస్థితి ఎట్లా మరి? అన్న మన గూగుల్ ఉందే, గూగుల్లో కొట్టు ప్రతి ఒక్కటి చెప్తుంది. అంతే అంటవా? సరే కొట్టి చూద్దాం. హలో గుల్గుల్, మా ఫ్రెండ్ గానికి వడదెబ్బ కొట్టింది, ఇప్పుడు ఏం చేయమంటారు? మరి సత్తాడా బతుకుతాడా? ఇన్ తెలుగులా తమ్ముడు ఇలా వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఓఆర్ఎస్ నీళ్ళు తాగిపియాలి, అది లేకపోతే తడిగుడ్డ బట్టి తుడుచుకుంటూ ఉండాలి. ఓకే పరి పని అయితే చేద్దాం పరి. అన్న తడిగుడ్డతో తిడదాం అంటే మరి ఇప్పుడు నీళ్ళు లేవు కానీ ఇక్కడ. తమ్మి గీండే బావి ఉన్నది పక్క పొన్న, బావి కాడికి తీసుకుపోంప. ఆ దారి పట్టుకరారి అడికి అయినాక తువ్వాలని బాయిలో ముంచుకుంటే దుడుద్దాం. అన్న ఏడుందన్న బాయి? గిదే కదా తమ్ముడు గీండావు పాపా తొందర. అన్నా చెల్లె నువ్వు గిట వస్తానేరా? మా అన్న కట్టేమో అయిందట కదా, బీట్ల కోత చెప్పిండ్రు. అన్నకు వడదెబ్బ తాకింది. అగో వడదెబ్బ ఎట్లా తాకింది? ఆల్రెడీ నేను చెప్తిని ఎండలు బాగా కొడుతున్నాయి, నీడకుండి పని చేసుకోమని. నేను కూడా ఈయనకి చెప్తే ఇంట కదా ఈడు ఉక్కు బాడీ నాది, ఈ బాడీ అని సూర్యుని తోటలో వెళ్ళి పెట్టుకున్నాడు ఈడు. ఆడేతుల పిట్టనే నాకు తెలియదా? గా సూర్యుని తోటలో పెట్టుకుంటాడు ఎవడన్నా? ఎవ్వరు పెట్టుకోరు కానీ ఈడు ఒక్కడే పెట్టుకుంటాడు, అందుకే తదాస్తా అన్నాడు సూర్యుడు. సరే అయిందేదో అయిపోయింది కానీ గిటెందుకు తీసుకొస్తున్నారు? హాస్పిటల్ తీసుకోదాం పాండ్రి. హాస్పిటల్ కాదు ఏం కాదు, తడిబట్ట బట్టి దూడవాలన్నట, మేము గూగుల్లో చూసినాం. సరే ఏడ చూస్తుంది పాండ్రి చెప్పని పోయి దుడుద్దాం. తమ్ముడు ఎంత తుడిచినా కానీ ఉల్లారిపోతాడుగా. మరి పక్కకే గిన్నెగానే నీళ్ళు ఉన్నాయిగా, అలా దొబ్బుదాం. పట్టు పట్టు. మా అన్నగారిని చంపుతారా ఏంది? ఆ నీరు సంగు ఉన్నాడు ఈ తచ్చుగాని, ఆయన తట విక్తాడు. ఆయనకి ఇట్లా ఏమన్నా కావాలి, మీ మీద కేసే పెడతా నేను. అక్క తీసుకొస్తాను, నువ్వేం బాధపడకు. అయినా మీకైనా తెలివి ఉందారా? గా ఎండ దెబ్బ తాకినా బాయిల నూకుతారా? ఇంత ఎండ దెబ్బ తాకితే తడిబట్టతో దుడవాలి. ఆయనకి ఈత వచ్చింది కాబట్టి బతికిండు, ఈత అన్నాడు అడ్డే తస్తాడు. అంటే ఎంత తుడిచినా ఉల్లారిపోతానే టైంలో ఏం చేయాలో అర్థం కాక దొబ్బినాం అక్క. అట్లా వేయద్దు ఎప్పుడైనా.
అయినా గానీ మీ అన్నకు మానం ఉండాలి. ఆ మా అయ్యన్న చెప్పిండట ఎండకు పని చేయకాలని. మీ అన్న నాది ఉక్కుబాడి అది ఇదని బాగా వంగి ఆయన ఎండకు పని చేసిండు. చూసినావా ఎండలు ఎట్లా కొడుతున్నాయో? ఈ ఎండకు ఏమైనా పని చేసుకున్నా ప్రయాణాలు చేసుకున్నా కూడా కొత్త చల్లబుట్టే చేసుకోవాలి. అట్లయితే వడదెబ్బలు అవోటి ఏం దాకే. అవు నిజంగానే ఎండలు ఘోరంగా ఓడుతున్నాయి. ఏమైనా పని చేసుకున్నా ఏమైనా ప్రయాణాలు చేసినా కూడా మంచిగా నీడ పట్టున పోవాలి రావాలి. మంచి మంచోళ్ళకి ఎండ దెబ్బ తగిలి చచ్చిపోతుండ్రు. మరి కాదా? ఆ తడి కొట్టతో దుడిచిన కాడికి మాసాలు గాని హాస్పిటల్ పట్టుకోపోదాం దారి. రాని రాని